ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. కెనాల్లో కొట్టుకెళ్లిన ఇద్దరు కూడా గల్లంతైపోయారు. అందులో ఒకరి మృతదేహాన్ని అయితే ప్రస్తుతం బయటకు తీశారు. మరొకరు ఇంకా జాడ తెలియట్లేదు. గ్యాప్ టు డి వాటరింగ్ కెనాల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. తవ్వకాలు జరిగేటప్పుడు మెకానికల్ ఇంజనీర్ రవికాంత్, ఎక్స్కవేటర్ ఆపరేటర్ నాగేశ్వరరావు ఆ కెనాల్లో కొట్టుకుపోయారు. వారిలో రవికాంత్ డెడ్ బాడీని ప్రస్తుతం బయటకు తీశారు. ఇంకా నాగేశ్వరరావు బాడీ అయితే ఇంకా దొరకలేదు. ప్రస్తుతం మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, నిజంగా చాలా బాధాకరమైన అంశం. అక్కడ వర్క్ చేస్తున్నారని మనకు తెలుసు, కానీ ఇద్దరు అక్కడ గల్లంతైపోయారు. ఏం చెప్తున్నారు అధికారులు? గుడ్ ఆఫ్టర్నూన్ సుమతి. పోలవరం ప్రాజెక్టులో విషాద ఘటననే చెప్పొచ్చు. ఇద్దరు వ్యక్తులు, ఒక ఆయన ఎక్స్కవేటర్ ఆపరేటరు, మరొకతను ఆ మిషన్లు బాగు చేసే మెకానికల్ ఇంజనీర్, ఇద్దరు కూడా నాగేశ్వరరావు, రవికాంత్ ఇద్దరు కూడా అంటే 2 రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా అక్కడ డీవాటరింగ్ పనుల్లో భాగంగా ఎక్స్కవేటర్ ఒకటి ఆ కెనాల్లోకి జారిపోయింది మిషను. ఆ మిషన్కి సంబంధించి ఈరోజు వెలికి తీయాల్సి ఉంది. దాన్ని చూడడానికి వీరిద్దరు కనీసం ఎవరి అనుమతి కూడా అధికారుల అనుమతి తీసుకోలేదని చెప్తున్నారు. తమకు ఈత వచ్చు అనే ఒకే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో మొత్తం 3 దిగారు. ఇందులో కెనాల్లోకి 3 దిగారు, మిషన్ చూశారు, దానికి వైర్లు ఎట్లా కట్టాలన్న ప్లానింగ్ చేసుకున్నారు. బయటకు వచ్చే క్రమంలో తేజేశ్వరరావు అనే వ్యక్తి విజయవంతంగా బయటకు వచ్చాడు. మిగతా ఇద్దరు రవికాంత్, నాగేశ్వరరావు మాత్రం బయటికి రాలేకపోయారు. అందులో రవికాంత్ మృతదేహాన్ని వెలికి తీశారు. పోలవరం ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. నాగేశ్వరరావు మృతదేహం ఇంకా దొరకలేదు. రవికాంత్ నర్సీపట్నం సీలేరు అని చెప్తున్నారు. నాగేశ్వరరావుది తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంగా చెప్తున్నారు, సీతానగరంగా. మరి వారి బంధువులు ఇంకా అక్కడికి పోలవరం ఏరియా హాస్పిటల్కి చేరుకుంటున్నారు. మరోపక్క ఇప్పటికే గజ ఈతగాళ్ళని పోలవరం ప్రాజెక్టు అధికారులు అక్కడికి రప్పించారు. గజ ఈతగాళ్ళు వచ్చిన తర్వాత నాగేశ్వరరావు మృతదేహాన్ని కొంత వెలికి తీసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నాగేశ్వరరావు గురించి అయితే అక్కడ గాలింపు చర్యలు జరుగుతున్నాయి. సుమతి. రైట్ సాగర్, రవికాంత్ డెడ్ బాడీ అయితే బయటకు తీయగలిగారు, కానీ ఇంకా నాగేశ్వరరావు డెడ్ బాడీ బయటకు తీయలేదు. అయితే అధికారుల ప్రమేయం ఇందులో ఉందా లేదా, వాళ్ళు నిజంగానే స్వతహాగానే లోపలికి వెళ్లారన్న దాని మీద మనకి ఇంకా డీటెయిల్స్ అయితే